బి క్యాంపు సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీసు సమీపంలోని శ్రీ 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 త్రివేణి శంకర సాయి మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటలకు కాగడ హారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీ సాయిబాబా వారికి పంచసూక్త విధానంలో పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాల అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ సాయి సత్యవ్రతం మరియు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాల కమిటీ సభ్యులు మరియు మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గత 10 నుంచి 12 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు సుమారు 4500 నుండి 5000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాయంత్రం వేళ సంధ్యాహారతి, స్వామివారి నగరోత్సవం, సాయిబాబా పల్లకి సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని, రాత్రి స్టేజ్ హారతితో వేడుకలు ముగిస్తాయని వివరించారు. కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ పి నరసింహారెడ్డి, గౌరవ మెంబర్స్ ఏవి శ్రీధర్ రెడ్డి, ఏ దామోదర్ రెడ్డి మరియు శ్రీ సాయి భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ దినం గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ శంకర మందిరంలో వెలిసిన సాయిబాబా వారికి ఈరోజు ముఖ్యంగా చాలా విశేష పూజలు జరిగాయి. ఉదయం 5 నుంచి అభిషేకము, తర్వాత హారతి ఇచ్చి చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు అభిషేకం అయిన తర్వాత మరి సాయి వ్రతం చేశాము. తర్వాత వచ్చిన భక్తులందరికీ దాదాపు 4000 నుంచి 4500 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మరి పల్లకి సేవ, ఉత్సవ సేవ అంటే ఊరేగింపుగా స్వామిని తీసుకుపోయి తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఉంది రోజు. ఈ సందర్భంగా మేము వేరే అన్నదాన కార్యక్రమాలే కాకుండా వేరే సమాజానికి సంబంధించిన కార్యక్రమాల గురించి చేపట్టడానికి తయారుగా ఉన్నాము. ఈ సాయిబాబా కృప అందరి భక్తులకి చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాదాపు 10-12 సంవత్సరాలు చేస్తున్నాను. ఈరోజు దాదాపు 4500 మంది వెళ్తారు. మేము 5000 మందికి తయారు చేశాం. నేను నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్.